హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సమ్మర్లో ఉపయోగపడే వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మా అమ్మాయి అయితే 1 వీక్ నుంచి ఐస్ క్రీమ్ అని మామూలుగా అడగట్లేదనమాట. ఇంకా అందుకని తనకైతే ఎప్పుడు ఎక్కువగా మేము ఐస్ క్రీమ్స్ అవి అలవాటు చేయలేదు. ఒక 2 టైమ్స్ మాత్రం పిల్లలు తింటుంటే అడిగిందని చెప్పి ఇంక అప్పుడు తీసుకొచ్చారనమాట. ఇంక అంతేసారి ఇంట్లో చేద్దాం, ఎటువంటి కెమికల్స్ లేకుండా అని రెడీ చేశానమాట. దీనికోసం ఏంటంటే ఇదైతే ముగ్గురికి వస్తుంది ఐస్ క్రీము. ఒక పెద్ద గ్లాస్తో పాలైతే తీసుకోండి, కాచి చల్లార్చినవన్నమాట. ఆ తర్వాత ఇది కొంచెం స్టవ్ మీద పెట్టి ఇది మనకి కొంచెం బాయిల్ అయ్యేలోపు మనకు కొంచెం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవైతే మిక్సీ పట్టుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇదైతే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక 5 minutes అనుకోవాలంతే. 2 minutesలో కూడా చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, దీంట్లోకైతే జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాననమాట. ఇవి తీసుకొని కొంచెం బాగా మిక్సీ పట్టుకోండి, అక్కడక్కడ పలుకులుగా, బాగా మరీ పేస్ట్‌లో కాకుండా. ఎందుకంటే మా అమ్మకి పప్పులంటే ఇష్టం అని చెప్పి ఇలా చేశాననమాట. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుని పొంగొచ్చేసాక ఇదైతే ఈ పౌడర్ ఇందులో యాడ్ చేసేసుకోండి. ఎక్కడ కూడా మనకి ఉండలుగా లేకుండా కలిపేసుకోవాలి. యాక్చువల్‌గా అయితే దీనికి మనం ఏంటంటే ఈ బాదం పప్పు, జీడిపప్పు ఆప్షనల్ అనమాట. ఇది కొంచెం కుల్ఫీ టేస్ట్ రావాలి, కొంచెం బాగుండాలి, పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుందని చెప్పి నేనైతే ఇది యాడ్ చేశాను. మనం కుల్ఫీ తింటాం కదా అప్పుడప్పుడు పప్పులు తగులుతా, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా. ఆ తర్వాత ఏంటంటే ఇది కార్న్ ఫ్లోర్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు అవసరం లేదు. కొంచెం ఎక్కువగా వస్తుందని చెప్పి వేసాను. ఇది పాలలో మిక్స్ చేసి వేస్తే బాగుంటుంది. బట్ మా అమ్మాయి కంగారు పెట్టేస్తుంది పక్క నుంచి, ఇంక అందుకని చెప్పి పౌడర్ వేసేసాను. ఈ పౌడర్ ఏంటంటే యాక్చువల్గా పిల్లలకి ఏదో ఒక పౌడర్ వాడతాం కదా, నేనైతే ఎప్పుడు వాడేదాన్ని కదా, ఈ మధ్య తీసుకొచ్చారనమాట. బూస్ట్, హార్లిక్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇది ఎందుకు వేసానంటే జస్ట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయితే రావడానికి అనమాట. ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. మీరు షుగరే యూస్ చేసుకుంటే షుగర్ వేసేసుకోండి ఫస్ట్లోనే. నేనైతే షుగర్ దేనికి వాడను, హెల్త్కి అస్సలు మంచిది కాదు, పిల్లలకి పెద్దలకి ఎవ్వరికి మంచిది కాదు. అందుకని చెప్పి లాస్ట్లో జస్ట్ కట్టేసే ముందు వేసుకోండి బెల్లం వాడితే, లేదంటే విరిగిపోతుంది అనమాట. జస్ట్ కట్టేసే ముందు వేసేసి వెంటనే ఆఫ్ చేసేసాను అనమాట. షుగర్ అయితే ఫస్టే వేసేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా చల్లారాక మొత్తం అంతా కూడా మనం ఏంటంటే ఈ ఐస్ క్రీమ్ తయారు చేసేవి ఉంటాయి కదా, అవి లేకపోయినా ఏం పర్వాలేదు, జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు. 3 ఈక్వల్గా ఉండే గ్లాసులు తీసుకుంటే చాలు. ఈ విధంగా పోసేసుకోండి. ఇందులో మనం జీడిపప్పు, బాదం పప్పు, కార్న్ఫ్లోర్ వేయకపోతే ఇంత చిక్కగా రాదనమాట, పలుచగా వస్తుంది. అది కూడా మనకి ఐస్ క్రీమ్ లాగే ఉంటుందన్నమాట. జస్ట్ ఇలా కొంచెం తిక్కుగా ఉండే కవర్స్ అయితే తీసుకోండి. నేనైతే బాస్మతి రైస్ ప్యాక్ ఉంటుంది కదా, అదైతే కట్ చేసి ఈ విధంగా రబ్బర్లో అయితే వేసేసుకున్నాను. కొంచెం గట్టిగా ఉంది హోల్స్ పెట్టడానికి, అందుకని చెప్పి నైఫ్ కొంచెం హీట్ చేసి ఈ విధంగా పెట్టానన్నమాట. ఈ స్పూన్స్ అయితే లాస్ట్ ఇయర్ మా అమ్మాయి బర్త్డేకి అయితే తీసుకొచ్చాము, అవి గుర్తొచ్చాయి అనమాట. ఇవి లేకపోతే మీరు నార్మల్ స్పూన్స్ స్టీల్వే పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో మినిమం ఒక 4 hours అయితే ఉండాలి. మా అమ్మాయి గంటకు ఒకసారి మమ్మీ అయిపోయిందా 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 అంటుంటే ఇంక తీయాల్సి వచ్చిందనమాట. ఒక 2 hours అయితే 2 hours తర్వాత అయితే తీసేసాను. బట్ ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. నాకైతే టేస్ట్ అయితే సూపర్గా నచ్చింది. షేప్ అయితే మాత్రం ఏంటంటే ఇంకా 4 hours ఉంటే కొంచెం బాగా వచ్చేదేమో, బట్ లాస్ట్లో కొంచెం అవ్వలేదు, ఇంకా అలాగే తీసేసాం అనమాట. ఈ విధంగా మనం ఫ్రీజ్ చేసేసుకోవాలి. 4 hours ఉంటే మాత్రం సూపర్గా వస్తుంది షేప్ కూడా. ఇది వెంటనే మనకు రాదు, జస్ట్ ఒక 1 minute కన్నా తక్కువ కొంచెం చన్నీళ్ళలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఊడొచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, నేనైతే ఒక్క చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చేస్తున్నాను, అందుకని ఈ విధంగా కష్టాలన్నమాట. చాలా వరకు పాపం మా హస్బెండ్కి అయితే అస్సలు ఖాళీ ఉండదు నాకు హెల్ప్ చేయడానికి. నేనే చేసుకుంటాను నా వీడియోస్ అన్నీ కూడా. జస్ట్ ఒక 2 వీడియోస్ మాత్రం మా హస్బెండ్ హెల్ప్ చేశారు, టూర్ వీడియోస్ అంతే. మిగతావన్నీ నేనే చేసుకుంటాను. ఒక హ్యాండ్తో వీడియో, ఒక హ్యాండ్తో అయితే వంట చేస్తూ పెడతానమాట. చూసారు కదా ఎంత బాగుందో, టేస్ట్ అయితే అదిరిపోయింది. కాకపోతే గ్లాస్లో చూసారు కదా కొంచెం ఉండిపోయింది, అంటే 4 hours కంప్లీట్ అవ్వకముందే తీసేసాను. ఒక 4 hours ఉంచుకుంటే మాత్రం మొత్తం అంతా కూడా బాగా వస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. మీ పిల్లలు ఖచ్చితంగా అడుగుతారు కదా, సమ్మర్లో బయట కొనకుండా ఈజీగా ఫాస్ట్గా 2 to 3 minutesలో అయిపోయి ఐస్ క్రీమ్ అనమాట. సో స్కిప్ చేయకుండా ఎవరైతే చూసారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. సబ్స్క్రైబ్.